వినోదం అన్నది శారీరకానికి సంతోషాన్నిచ్చడమే కాకుండా ఆత్మకు, మనస్సుకు, మన యొక్క హృదయానికి సంతృప్తినిచ్చేది వినోదం. మరి ఈ సందర్భంలో మరి ఈ సాంస్కృతిక కార్యక్రమం లేక కృతజ్ఞతలు తెలియజేసుకునే కార్యక్రమంలో ముందుగా I invite DSS students to come to the dance and perform their praise song. కార్యానికి ముందుగా దేవుని యొక్క దీవెనలు మనతో ఉండాలని ప్రార్థన గీతము ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కరు చీకటిలో అగ్ని సంభవైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా ఉండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. నా వెంటై పయనంలో నా చెంతకు నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా వెంటై పయనంలో నా చెంతకు నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కరు చీకటిలో అగ్ని సంభవమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. విశ్వసించుట నీ వంతు అయితే దీవెనలు కురిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు అన్న విధముగా దీవించాను సమృద్ధిగా అంటూ దేవదేవుని దీవెనలు ప్రార్థన పాట ద్వారా మనందరిపైన కుమరించినటువంటి మరి ఈ బిడ్డలకు మరొకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఆనందించాలి. మరి ఇప్పుడు ఇక్కడ వస్తున్నాను మన యొక్క కమ్యూనిటీ సెంటర్
విద్యార్థులు వారి యొక్క నృత్యంతో మనల్ని అలరించడానికి, మన యొక్క హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయేలాగున వారి నృత్యంతో మనందరినీ కూడా అలరించడానికి వస్తున్నారు. కాబట్టి అందరికి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించడం. వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. స్వామి
సూపర్ పర్ఫార్మెన్స్. అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళే కాదు, మేము కూడా వేస్తాం, మాకు కూడా టాలెంట్ ఉంది అంటూ వారి యొక్క నృత్యంతో మనందరినీ కూడా అలరించడానికి ఇక్కడికి వస్తున్నారు ఎస్జేటి స్టూడెంట్స్. సో లెట్ us welcome them. Please come.
కోయిలమ్మ గానాలు, కోణల అందాలు గల్లు గల్లు అంటూ మనందరినీ అలరించిన ఇచ్చిన ఆయనను మరొకసారిగా చెప్పకపోతే మరి ఇప్పుడు చివరి గడికి వచ్చాం. బిఫోర్ ఫెలిసిటేషన్ కేక్ కటింగ్, తర్వాతనే ఫెలిసిటేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఫాదర్ సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే మిగతా ఫాదర్ జ్యోతిరెడ్డి గారు, ఫాదర్ ప్రకాష్, ఫాదర్ అందరం కలిసి మన యొక్క గురుతో వార్షికోత్సవం చేసుకున్నటువంటి ఫాదర్ గారితో కలిసి కేక్ కట్ చేస్తుండగా అందరం లేచి నిలబడి కంగ్రా On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. We wish you happy congrats, dear Father. We wish you happy congrats, dear Father. On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. You are precious in the sight of the Lord. May God bless you, our dear Father. We the chorus of the angels will sing you today. On this your cheerful day, you are precious in the sight of the Lord. May God bless you, our dear Father. We the chorus of the angels will sing to you. On this your cheerful day, we wish you happy congrats, dear Father. We wish you happy congrats, dear Father. On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. We wish you happy congrats, dear Father. We wish you happy congrats, dear Father. On this beautiful day, we gather to wish you from the bottom of our heart, happy congrats. స్థానిక సుధాకర్ స్వామి గారి యొక్క గురుత్వ వార్షికోత్సవ పూజ మహోత్సవానికి వచ్చిన మీకందరికీ, గురువులకు, కన్యాశ్రీలకు, బంధుమిత్రులందరికీ మొట్టమొదటిసారిగా ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు పలుకుతున్నాను. థ్యాంక్ యూ. సువిశేషంలో చదువుతున్నప్పుడు నిన్ను మాతృగర్భంలో కడకముందుకే నేను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు, అది చాలా గొప్ప విషయము, వాస్తవం కూడా. దానికంటే ముందుగా ఒక వ్యక్తికి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, జన్మనివ్వాలి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు జత కడినప్పుడే వారికి జన్మనివ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు స్థానిక సుధాకర్ స్వామి యొక్క ఈరోజు శరీర రక్త మాంసం వంటి ఈరోజు ఈ విధంగా మనకు గురువు ఈ విధంగా ఉన్నాడంటే ఆయన కానికి ముందుగా ఆయన తల్లిదండ్రులను దేవుడు ఎన్నుకున్నాడు. అవునంటారా కాదండి? అలా ఎన్నుకోకపోతే ఆ గర్భంలో, ఆ తల్లిదండ్రుల గర్భంలో స్థానిక సుధాకర్ స్వామి జన్మించకపోయితే గురువు అయ్యేవాడు కాదు. అయితే ఆయన యొక్క పనిని దేవుడు ఈ సువార్త సేవలు చేయించడానికి సుధాకర్ స్వామిని ఎన్నుకోవాలంటే ముందుగా వాళ్ళ తల్లిదండ్రులు, అంటే వాళ్ళ సేవలు, మా చిన్నాన్న గారిని, బాలరాజమ్మ గారిని, ఎక్కడ ఉన్న వాళ్ళిద్దరిని ఒకటి చేసి వారి ద్వారా మనకు ఈ కర్నూలు పీఠానికి ఒక గురువుగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇలాంటి గొప్ప గురువును మన కర్నూలు పీఠానికి అందజేసినటువంటి తల్లిదండ్రుల కంటే మా నాన్నగారికి, అమ్మగారికి, మీ అందరి కొన్న మధ్య వారికి అలాంటి వారిని సంపాదించుకోవడం కూడా చాలా గొప్ప విషయం అని భావించి నేను మా కుటుంబ సభ్యులందరూ కలిసి వారిని సన్మానించాలనుకుంటున్నాను. స్వామి 2 నిమిషాలు.
అదేవిధంగా ఒక గురువు కావాలనేది, ఒక సేవకు సమర్పించుకునే వ్యక్తి కావాలంటే అది అమ్మగారు కావచ్చు, సామ్రాలు కావచ్చు, వారిని వారు నశింప చేసుకుంటేనే తప్ప గురువు కానీ కన్యాశ్రీ కానీ కాదు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే నశింప పర్యంతం మన తలలో ఉన్న క్వశ్చన్ దగ్గర నుంచి బొటన మీద గోరు వరకు కూడా వారిని వారు నలగబుచ్చుకొని పడితేనే గురువుగా లేదా ఒక కన్యాశ్రీగా అభిషేకం పొందగలిగారు. అలాగా తన జీవితాన్ని, అంటే మా చిన్నాన్న గారి, మా పిన్ని గారి యొక్క గర్భఫలంగా జన్మించిన సారికి సుధాకర్ సార్ని ఆ రోజు బ్రదర్ నుంచి దీగనయంత వరకు కూడా ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని ఈరోజు గురువు అయ్యాడు. కానీ ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుందంటే, మగ బిడ్డకైతే 270 రోజుల నుంచి 300 రోజుల లోపల బిడ్డకు జన్మనిస్తుంది. అదే ఆడపిల్లనైతే 300 రోజులు పైబడి తన గర్భఫలాన్ని మోసి భరించి జన్మనిస్తుంది. అయితే ఒక గురువు కానీ ఒక కన్యాశ్రీ కానీ దాదాపుగా 2100 రోజులు నలగొట్టబడితేనే గురువు కానీ కన్యాశ్రీ కానీ అవుతారు. అవునంటేనే కాదంటారా? అవునంటే మీ కరతన దొరుకుతారా? నా మాట కాబట్టి తనను తాను అన్ని రోజులు, అంటే గురువుగా తరపులు పొందడానికి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించి, వాటినన్నిటిని భరించి మన కోసం, మన తండ్రి డయాలసిస్ కోసం దేవుడు మనకు ఒక మంచి గురువుని ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవుడికి కృతజ్ఞతలు. మీ అందరి కరతనల స్వామికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి తరపున మీకు ఆర్థిక శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని కలంతకాలం, చాలా 8 రోజులు అసలు మీరు ఈ లోపల కొంతకాలం కూడా ఆయన మీకు చెయ్యి పట్టి ఇవ్వకుండా మీకు అందిపెట్టుకొని మీరు చేసే ప్రతి ఒక్క పని ఎందుకు తోడుగా నీడగా ఉంటే మీకు సంరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు మన కుటుంబ సభ్యుల తరపు నుంచి ఒక చిన్న పూలమాల. అందరికీ ధన్యవాదాలు. ఈ చిన్న సాగు గురించి, మా అమ్మ నాన్న గురించి మాట్లాడే అవకాశాన్ని మీ అందరూ నాకు వస్తున్నందుకు నాకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తర్వాత యమునా
మా విచారణ